కానీ రాజలక్ష్మి గారు, ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తూర్పు అంటే, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు పడమర అంటారు. వీళ్ళిద్దరికి అస్సలు పడదని చెప్పేసి చెప్తుంటే వింటుంటాం మేము గూడా. అక్కడ ఇక్కడ. అలాంటిది రాజలక్ష్మి గారు ఆయన పోర్ట్‌ఫోలియో అంటే ఆ క్యాబినెట్‌లో ఒక పోర్ట్‌ఫోలియో రాజశేఖర రెడ్డి గారి హయాంలో చేశారు, చేయగలిగారు అంటే ఎలా కుదిరింది అసలుకి? లాస్ట్‌లో మళ్ళీ స్త్రీ సంక్షేమ చైల్డ్ వెల్ఫేర్ కూడా చేశారనుకుంటా నాకు గుర్తుంది. ఎలా కుదిరింది అంటున్నాను అసలుకి? ఎలా కుదిరిందని ఇంకా రాజశేఖర రెడ్డి గారిని అడగాలండి. రాజశేఖర రెడ్డి కాదు, గారు ఇద్దరు లేనప్పుడు ఇంకా జరిగిపోయినటువంటి దాని గురించి ఈ రోజు మనం మాట్లాడుకోవడం అనేది కూడా అప్రస్తుతం అని నేను అనుకుంటాను. అది ఎలా వచ్చిందో ఏంటో తెలియదండి. ఆ రోజు నేను అసలు హైదరాబాద్లో లేను, ఢిల్లీలో ఉన్నాను. ఢిల్లీలో ఉండేటప్పుడు నాకు రాత్రి 12 తర్వాత ఫోన్ వచ్చింది. ఈ మధ్య రేపు క్యాబినెట్ ఇది స్వేరింగ్ ఉంది, మిమ్మల్ని మంత్రిగా తీసుకుంటున్నాము, మీరు అటెండ్ అవ్వాలి అని. నేను మార్నింగ్ ఫ్లైట్లో బయలుదేరి వచ్చాను. అయితే దాని ముందు ఏం జరిగిందో, దాని వెనక ఏం జరిగిందో, దాని వెనక ఎవరుండారో, ఎవరు ప్రమేయమో ఇది నేను ఆలోచించలేదు. ఆ రోజుల్లో ఒక అవకాశం వచ్చింది, మనం న్యాయంగా ఉపయోగపడేటట్టు చేద్దామని అనుకున్నాను తప్ప ఇంకేం లేదు.